ఇవాళ అఖిలపక్ష సమావేశం ఉదయం 11 గంటలకు మీటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మహారాష్ట్రలో ఇండియా కూటమికి ఓటర్లు గుణపాఠం చెప్పారు రేవంత్ రెడ్డి ప్రచారం ఏమాత్రం పనిచేయలేదన్న కిషన్ రెడ్డి కులం మతం పేరుతో రాహుల్ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని ఆరోపణలు సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న వారికి మహారాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారు ఈ గెలుపు మరింత ఉత్సాహాన్నిచ్చిందన్న కేంద్ర మంత్రి నడ్డా మోడీ ప్రజాసేవకు ఫలితమే ఈ ఎన్నికల ఫలితాలన్న బీజేపీ చీఫ్ జార్ఖండ్ లో అద్భుత విజయం సాధించాం త్వరలోనే ప్రజాప్రభుత్వం రాబోతుందన్న కల్పనా సోరెన్ కొడంగల్లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ వామపక్ష నేతలకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అమాయక రైతులపై కేసులుంటే పరిశీలిస్తామని హామీ కుట్రదారుల్ని వదిలేది లేదని హెచ్చరికలు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు తాము పెట్టిన కేసులు ఎందుకు తీసుకోవడం లేదన్న అంబటి పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలని సూచన నీలూఫర్లో పసికందు కిడ్నాప్ కేసు సుఖాంతం 7 గంటల వ్యవధిలో ఆచూకీ కనిపెట్టిన పోలీసులు కర్నూలులో కిడ్నాపర్ల అరెస్ట్ శిశువును రక్షించిన నాంపల్లి పోలీసులు బంగాళాఖాతంలో అల్పపీడనం ఈ నెల 25 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ హెలికాప్టర్ పల్లకిగా వధువును ఇంటికి తెచ్చిన వరుడు బాణాసంచాతో స్వాగతం పలికిన బంధువులు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఘటన